బాలకృష్ణ అఖండ విజయంతో బాక్సాఫీస్ వద్ద కెరీర్ పరంగా సరికొత్త రికార్డు సృష్టించారు. ఆ సినిమా ఏకంగా 150 కోట్ల వసూళ్లను సాధించింది. బాలయ్య కెరీర్లో ఇప్పటి వరకు ఇదే భారీ వసూళ్ల చిత్రం. అఖండ తర్వాత రిలీజ్ అయిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ భారీ విజయాలు సాధించిన బాక్సాఫీస్ లెక్కలు 144 కోట్ల లోపే ఉన్నాయి. 100 నుంచి 140 కోట్ల మధ్యలో ఆ సినిమా వసూళ్లు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటికీ అఖండ మాత్రమే టాప్ లో ఉన్నట్లుగా చెప్పొచ్చు. ఇప్పుడు అఖండకు సీక్వెల్ గా అఖండ 2 శివతాండవం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న చిత్రం ఇది. ఇదే ఏడాది కుంభమేళా ఉత్సవం కూడా జరగడంతో సినిమాకు మరింత కలిసి వస్తుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ టార్గెట్ ఎంత అంటే 4 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన అఖండ 150 కోట్లు. అంటే బాలయ్య మార్కెట్ ఇప్పుడు రెట్టింపు అయినట్లే. ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సాంగ్తో అంచనాలు పెంచాలని చూస్తున్నారు. ఇప్పటికే తమన్ సంగీతం అలాగే పాటలను రెడీ చేసినట్టుగా సమాచారం. త్వరలో అఖండ 2 నుండి మొదటి పాటను విడుదల చేస్తారని తెలుస్తోంది. మరి ఈ పాట ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. వరుసగా బాలయ్య విజయాలు ఆయన మార్కెట్ని పెంచాయి. అఖండ తర్వాత బాలయ్యకు వైఫల్యం లేదు. ఈ నేపథ్యంలో అఖండ బాక్సాఫీస్ టార్గెట్ 300 కోట్లపైనే ఫిక్స్ చేసి బరిలోకి దిగాల్సి ఉంటుంది. అయితే టార్గెట్ అన్నది పూర్తిగా సినిమా నిర్మాణ వ్యయాన్ని బట్టి ఉంటుంది. ఈసారి అఖండ 2 పాన్ ఇండియాలో ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి బడ్జెట్ కూడా భారీగానే ఉంటుంది. అఖండ చిత్రాన్ని 60 కోట్లలో నిర్మించారు. ఇప్పుడు అఖండ 2కి 120 కోట్లు వేసుకున్న వసూళ్ల పరంగా ఈ సినిమా 300 కోట్లు పక్కగా రాబట్టాల్సిన చిత్రం ఇది. హిందుత్వం కాన్సెప్ట్ని బేస్ చేసుకుని చేస్తున్న చిత్రం ఇది. తెలుగు కంటే ఎక్కువ క్రేజ్ ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపిస్తుంది. కుంభమేళాలో అఖండ పోస్టర్లు, బస్సులపై బ్యానర్లు చూస్తుంటే అఖండ అక్కడ ఎంతగా ప్రభావితం చేసిందన్నది అద్దం పడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య శివతాండవం ఊహకి కూడా అందని విధంగా బోయపాటి డిజైన్ చేశారట. బాలయ్య మాస్ ఇమేజ్ అఖండతో పాన్ ఇండియా వైడ్ క్రియేట్ అయిన నేపథ్యంలో ఈ సీక్వెల్ ను మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇందులో ఒక విలన్ గా ఆది పినిశెట్టిని ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపించగా, వీరిద్దరి మధ్య ఒక భారీ యాక్షన్ సన్నివేశం కూడా చిత్రీకరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరి మధ్య వచ్చే ఈ ఫైట్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందట. తాజాగా ఈ ప్రాజెక్టులోకి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ని తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇందులో అసలైన ప్రతినాయకుడి బాధ్యతలు ఆయనకే అప్పగించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే సంజయ్ దత్తో బోయపాటి సంప్రదింపులు జరిపారని, ఆయన కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే విలన్ పాత్ర మామూలుగా ఉండదు. సాధారణంగా నటీనటులనే బోయపాటి యాక్షన్ సన్నివేశాలలో ఒక రేంజ్ లో ఎలివేట్ చేస్తాడు. అలాంటిది సంజయ్ దత్ లాంటి అగ్రెసివ్ నటుడితో ఇంకే రేంజ్లో అద్భుతాలు సృష్టిస్తాడో ఊహకు కూడా అందడం లేదు అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.